వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఇతరులకు విసుగు పుట్టించే కన్నా క్లుప్తంగా ఉండటమే మిన్న. పోరాడి ఓడిపో, కానీ అలసిపోకు. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? నీ కలలు నిన్ను భయపెట్టడం లేదంటే అవి నువ్వు సాధించేంత పెద్దవి కావని అర్థం. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. ఉదాహరణ ఇవ్వడం చాలా సులువు, ఉదాహరణగా నిలవడం గొప్ప విషయం. పూల పరిమళం గాలివాటికే వెళుతుంది, కానీ మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. తెలివితేటలు సామర్థ్యం ఉన్నా సాధించాలన్నా తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే అప్పులు ఎక్కువ ఉన్నవారి అధిక సంపన్నులు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, నీదే విజయం. మనసుని జయించుకోగలిగితే వారికి నిత్యం ఆనందమయమే, ప్రతిరోజు ప్రశాంతమే. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు, క్షమించడం నేర్చుకో, సంతోషంగా గడుపుతావు. మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం. జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ ఓటమే జీవితం కాదు. సంకల్పముతో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, లేకపోతే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. మంచి స్నేహితులు ఆకాశములోని నక్షత్రం లాంటి వాళ్ళు. కొన్నిసార్లు కళ్ళకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చెయ్యకు. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు, లోటుపాట్లకు అతీతంగా మెలగడగడం. చట్టాల ద్వారా, శాసనాల ద్వారా మనిషి నీతిమంతుడుగా మారడు. నీతిమంతుడుగా ఉండాలనే కోరిక హృదయములో పటిష్టంగా ఏర్పడినప్పుడే ఉండగలడు. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అతని స్వయంకృతమే. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం.